సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి మొత్తం ఫ్లోరల్ అనేది వచ్చేసిందండి. పీచ్ కలర్ వచ్చేసి పైన వచ్చేసరికి మనకి పింక్ కలర్లో విధంగా ఫ్లోరల్లో ఫ్లవర్స్ అని వచ్చేసాయి. ఇది టోటల్ శారీ వచ్చేసరికి 6 మీటర్స్. మన నార్మల్గా ఫ్రాక్ వచ్చేసరికి బోటం మనకి 3.5 అలాగే 3 మీటర్స్ అనేది సరిపోతుంది. సో ఇది వచ్చేసరికి కింద బోటం వేగా యూజ్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఫ్లోరల్గా కూడా లాంగ్ ఫ్రాక్స్ అనేవి టోటల్ ఫ్లోరల్గా స్టిచ్ చేయించుకున్నారు కదా, సో అలా కూడా మీరు స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి శారీ మొత్తం పీచ్ అనేది వచ్చేసి పీచ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పైన వచ్చేసరికి మనకి పింక్ కలర్లో ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి టోటల్గా. సో చూసారు కదండి, శారీ అనేది మొత్తం మనకి ఈ విధంగా మొత్తం టోటల్ ఫ్లోరల్ అనేది వచ్చేసింది. సో 3.5 మీటర్ కింద మన అనార్కలిగా యూజ్ చేసుకున్న. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి దుప్పట్టా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి కాంట్రాస్ట్గా మీరు నార్మల్ మనకి బ్లౌజెస్ అనేవి రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి దొరుకుతున్నాయి, లేకపోతే మీటర్స్ ప్రకారంగా మీరు క్లాత్ అనేది తీయించుకొని దీనికి కాంట్రాస్ట్గా మీరు బ్లౌజ్ అనేది పైన నెక్ పార్ట్ వరకు మీరు స్టిచ్చింగ్ అనేది చేయించేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి నార్మల్ హాఫ్ అండ్ హాఫ్ శారీ అనేది. సో ఫ్లోరల్ పార్ట్ వచ్చేసరికి మనకి కింద బాటమ్ వేర్ అనార్కలి టైప్గా స్టిచ్చింగ్ అనేది చేంజ్ చేసుకొని, సో మనకి ఇక్కడ ప్లెయిన్ వచ్చిందని దుప్పట్టా కూడా యూజ్ చేసేసుకోవచ్చు మనం ఈ విధంగా. సో టోటల్ మనకి శారీ మొత్తం మనకి ఈ విధంగా హాఫ్ అండ్ హాఫ్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఫ్లోరల్ వచ్చిందేమో మనకి కింద ఫ్రాక్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ ప్లెయిన్ వచ్చేసిందే మనకి దుప్పట్టాగా యూజ్ చేసేసుకొని, సో దీని మీదకి కాంట్రాస్ట్గా నేను ఈ బ్లౌజ్ అనేది మెటీరియల్ అనేది తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి బ్లౌజ్గా పైన నెక్కి స్టిచ్ చేయించుకుందామని. సో ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ పింక్ ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి కదండి. సో పీచ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పింక్ ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి. సో ఆ కాంబినేషన్లో పింక్ కలర్లో నేను ఇదైతే తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి క్లాత్ వచ్చేసరికి ప్యూర్ రా సిల్క్ క్లాత్ అనేది వచ్చేసింది. సో చూసారు కదండి, ఈ విధంగా మొత్తం మనకి పింక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పైన మనకి ఆరెంజ్ అలాగే గ్రీన్ కలర్ లీవ్స్తో మొత్తం థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది టోటల్గా మనకి. సో అలాగే ఈ బ్లౌజ్ మీటర్ వచ్చే 1 మీటర్ అనేది తీసుకున్నాను. అలాగే మీటర్ వచ్చేసరికి 200 అలా పడిందండి ఇది. సో అలాగే దీని క్లాత్ డీటెయిల్స్ అలాగే శారీ అనేది ఎక్కడ తీసుకున్నాను నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది కూడా సేమ్ మనకి సీ గ్రీన్ కలర్ అనేది వచ్చింది. ఇది కూడా సేమ్ శారీ హాఫ్ అండ్ హాఫ్ అనేది వచ్చేసింది. సో చూసారు కదండి, ఇక్కడ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కలర్ అనేది వచ్చేసింది ప్లెయిన్. నెక్స్ట్ అలాగే ఇక్కడ మిగతా హాఫ్ వచ్చేసరికి మనకి విధంగా ఫ్లోరల్ అనేది వచ్చేసింది. సో సేమ్ మనకి ఫ్లోరల్ వచ్చేసరికి ఏమో అనార్కలి డ్రెస్కి కింద మనం బోటం వేగా స్టిచ్ చేయించుకోవడం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏమో ప్లెయిన్ కాబట్టి దుప్పటాగా సెట్ చేసుకోవడానికి. నెక్స్ట్ అలాగే ఈ ఈ బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసరికి కూడా ఈ 2 శారీస్ మీదకి సెట్ అవుతుందని చెప్పేసి ఈ బ్లౌజ్ అనేది తీసుకున్నాను మెటీరియల్ అనేది. సో ఇది వచ్చేసరికి కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది దీనికి. సో ఇది వచ్చేసరికి పింక్ వచ్చేసి అలాగే మనకి ఫ్లోరల్లో వచ్చేసరికి అలాగే పింక్ గ్రీన్ కలర్తో మనకి ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి ఫ్లోరల్లో. సో ఇది వచ్చేసరికి దీనికి కాంట్రాస్ట్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. సేమ్ బ్లౌజ్ 2 శారీస్కి అయితే సెట్ అవుతుంది. సో నేనైతే ఈ శారీకి ఫ్రాక్ స్టిచ్ చేయించుకొని ఈ శారీ వచ్చేసరికి టోటల్ ఫ్లోరల్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో మీకు ఐడియా కోసం నేను పక్కన మీకు పిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు కూడా ఒకసారి స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఈ శారీ వచ్చేసరికి కింద బాటమ్ వేర్గా యూజ్ చేసేసుకొని ఈ పైన వచ్చేసరికి నెక్ పార్ట్ వరకు ఈ మెటీరియల్ అయితే యూజ్ చేద్దాం అనుకున్నాను. అలాగే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి ఏమో మనకి దుప్పట్టాగా సెట్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి బోటం వచ్చేసరికి కూడా ఈ విధంగా మనకి చెమ్కీస్ అలాగే పింక్ తో ఈ విధంగా లేస్ లాగా వచ్చేసింది మనకి. సో టోటల్ శారీ మొత్తం ఈ విధంగా హాఫ్ అండ్ హాఫ్ అనేది వచ్చేస్తుందండి. సో ప్లెయిన్ వచ్చేసరికి దుప్పట్టాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫ్లోరల్ వచ్చిందేమో మనకి కింద ఫ్రాక్కి అనార్కలి టైప్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్ వచ్చేసరికి ఈ క్లాత్ అనేది తీసుకున్నాను ప్యూర్ రా సిల్క్ క్లాత్ వచ్చేసరికి. సో ఈ క్లాతింగ్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ట్రై చేయండి. సో ఇది వచ్చేసరికి నేను అనార్కలిగా స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసరికి మొత్తం ఫ్లోరల్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అనేవి వస్తున్నాయి కదా. సో ఆ విధంగా టోటల్ మొత్తం ఫ్రాక్ వచ్చేసరికి ఫ్లోరల్ వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసరికి దుప్పట్టాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్లెయిన్ వచ్చింది కాబట్టి దీనికి దుప్పట్టాగా మనకి సెట్ అయిపోతుంది.